చూపించలేకపోయాము. తర్వాత మేము డైరెక్ట్ ఇంకా వీరభద్రేంద్ర స్వామి టెంపుల్కి బయలుదేరేసామన్నమాట. సో అంతకంటే ముందు ఫస్ట్ మనం నందిని చూద్దామని చెప్పేసి నందిని చూపించాము. నంది యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఎత్తైన ఏకశిల విగ్రహం అన్నమాట. ఏకశిలతో అంటే ఒకే ఒక రాయితో చెక్కబడినటువంటి ఈ నంది అన్నమాట. ఈ నంది చాలా నీట్గా చక్కగా చెక్కారు. నీట్గా ఉంది, ఎక్కడ కూడా తప్పులు ఏమీ లేవండి. చూడండి ఎంత నీట్గా చక్కగా చెక్కారు. సో మొత్తం మేము 360 డిగ్రీస్లో అంటే తిరిగి చూపించామన్నమాట. బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు మొత్తం వ్యూ అంతా కూడాను చూపించే ప్రయత్నం చేశాము. సో ఇక్కడ హుస్సేన్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు కదా, గడ్డంబాయి. ఆ అబ్బాయి ఒక గైడ్ లాగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయి ఇక్కడే చదువుకున్నాడు. సో మొత్తం అంతా కూడాను ఆ అబ్బాయికి చాలా వరకు తెలిసి ఉంటుంది. అందులో పనిగా మేము అక్కడ కూర్చొనేసేసి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. ఫోటోలు తీసుకున్నాము. అంతేకాకుండా